ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ వ్యాఖ్యలకు దేవరకద్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి లై డిటెక్టర్ టెస్ట్ కాదు, ముందు కేటీఆర్కి నార్కోటిక్ డ్రగ్ అనాలిసిస్ టెస్ట్ చేయించుకోవాలని అన్నారు. అబద్దాలు మోసాలకు కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ అని విమర్శించారు. ఫిరాయింపులను ప్రోత్సహించి మంత్రి పదవులు ఇచ్చింది కేసీఆర్ కాదా అని మధుసూదన్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు ఫిరాయింపుల మీద సుప్రీంకోర్టుకు వెళ్లటం హాస్యాస్పదమని అంటున్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో మా కరస్పాండెంట్ రాజు ఫేస్ టు ఫేస్. వేగవంతమైతా ఉంది. ఒకవైపు ఈడీ, మరోవైపు సిబిఐ విచారణ వేగవంతం చేస్తున్న సమయంలోనే అటు అధికార ప్రతిపక్షాల నడుమ మాటల తూటాలు పేరుతూ ఉన్నాయి. నిన్న కేటీఆర్ విచారణ హాజరైన అనంతరం రేవంత్ రెడ్డి లైవ్ డిటెక్టివ్ టెస్టుకు సిద్ధమా అనేటటువంటి సవాల్ను కేటీఆర్ విసిరారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఉన్నారు. సార్, నిజంగా లైవ్ డిటెక్టివ్ టెస్టుకు సిద్ధంగా ఉండరా అనేటటువంటి సవాల్ కేటీఆర్ చేశారు. దీనికి ఏం సమాధానం చెప్పారు? ఇప్పుడు అక్యూజ్డ్ ఎవరు ఫార్ములా ఈ కేసులో? ఎవరు ఇప్పుడు అక్యూజ్డ్ ఎవరు ఇందులో? కేటీఆర్. మరి లైవ్ డిటెక్టివ్ టెస్ట్ ఎవరు ఎదుర్కోవాలి? దీనికి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం? ఈ కేసులో ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారి మీద మీరు పెట్టిన తప్పుడు కేసులకు ఆయన ఆల్రెడీ విచారణ ఎదుర్కొంటున్నాడు. ధైర్యంగా మీరు పంపించినా కూడా ధైర్యంగా జైలుకు పోయిండు. ఆ కేసులలో ఆల్రెడీ ఆయన ఫైట్ చేస్తూ ఉన్నాడు. మీరు ఎన్నో కేసులు పెట్టారు, ఒకటి కాదు 100 కేసులు ఆయన మీద రిజిస్టర్ చేశారు. ఆయన మీలాగా ఇట్లా వచ్చి బయటికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి అడ్డగోలుగా కూడా వాగలే. విచారణ అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించిండు. కోర్టులు ఇచ్చిన తీర్పులను కూడా గౌరవించిన వ్యక్తి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు. నువ్వు మాట్లాడుతూ ఉన్న తీరే విధంగా ఉంటే దొంగ అన్నట్టుగా ఉంది. ఈరోజు నువ్వు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి లైట్ డిటెక్టర్ టెస్ట్ ఎందుక పోలీసు వాళ్ళు విచారణ జరుపుతూ ఉన్నారు. ఏసీబీ ఉంది, యాంటీ కరప్షన్ బ్యూరో.